ఎవరి పేరు చెబితే నిండు తెలుగుతనం ఉట్టిపడుతుందో, ఎవరి పేరు చెబితే తెలుగు ప్రజల మనసు పులకరించిపోతుందో, ఎవరి పేరు చెబితే గుండెలు బరువెక్కిపోతాయో, ఎవరి పేరు చెబితే వారు ఇక లేరు అనే బాధ మనసును కలిచివేస్తుందో ఆయనే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి నాయకుడు కాలేడు, రాజకీయాలు చేసే ప్రతి వ్యక్తి గుర్తింపు పొందలేడు. కానీ రాజకీయాల్లో కొందరు వ్యక్తులు మాత్రం తరతరాలుగా మాట్లాడుకునే విధంగా నిలిచిపోతారు. రాజకీయాలు అందించిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ కొత్త అవకాశాలను సృష్టించుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చి జాతీయ పార్టీలో సహజంగా ఉండే గ్రూపు రాజకీయాలను సమూలంగా రూపుమాపి పార్టీలో ప్రతి ఒక్కరి మద్దతు తనకే లభించేలా చేసి పార్టీలో తనకు ఎదురు లేకుండా మారి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన ప్రత్యేకతను చాటి సంక్షేమం పేరుతో విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు తన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేలా చేసి ప్రజల్లో మహానేత అనే బిరుదును పొంది మరణించిన తర్వాత జన హృదయ నేతగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి గారు. నాయకుడు అంటే ఈయన గారిలాగా ఉండాలని అనిపించుకున్నా అది ఆయన గారికే దక్కింది. పార్టీని కాకుండా ఆ కటౌట్ను చూసి తెలుగు ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న మన ప్రియతమ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. మనం ప్రేమగా పిలుచుకునే రాజన్న గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్సన్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టపుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖర్ రెడ్డి వైవిఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత కొద్ది రోజుల పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంప్బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిల. తండ్రి రాజారెడ్డి ముఠా కక్షల కారణంగా బాంబు దాడిలో మరణించడం జరిగింది. గుల్బర్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి అతనికి అత్యంత ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు. రాజశేఖర్ రెడ్డి గారు 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని తొలి ఎన్నికల్లోనే విజయం సాధించాడు. వెంటనే 1978లో మంత్రి పదవిని పొందాడు. ఆ తరువాత వెనువెంటనే 3 ముఖ్యమంత్రులు మారినను ఆ 3 మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలక మంత్రి పదవులను నిర్వహించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి దక్కలేదు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో అతను రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయ్యే నాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహమాట ధోరణికి రాజశేఖర్ రెడ్డి ప్రసిద్ధుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా 2 సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 85 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించాడు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో పేద, బడుగు, బలహీన వర్గాలే కాకుండా రైతులు పడే కష్టాలను చూసి మనసు చలించిపోయి గుండె బరువెక్కి మీకు నేనున్నాను అంటూ అందరి గుండెల్లో ధైర్యం నింపి 1467 కిలోమీటర్లు మండే ఎండల్లో పాదయాత్ర చేశారు. వారు పాదయాత్ర చేయడం వల్ల జనాలలో వైఎస్ఆర్ గారికి మంచి ఆదరణ లభించడమే కాకుండా తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞములకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలిసంత ఉచిత విద్యుత్తు పైలుపైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009 ఏప్రిల్లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించి పెట్టాడు. అదే సమయంలో లోక్సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సుల్ప్స్ సంపాదించి పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు అయినా పారంపరికంగా వచ్చిన హిందూ సాంప్రదాయాల్ని వీడలేదు. రాజశేఖర్ రెడ్డి తిరుమలను అనేక మార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజలు కూడా చేశాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని తట్టుకోలేక దాదాపు 67 మంది మరణించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో గుండెలకు ప్రాణం పోసిన ప్రాణదాత, రోడ్డు ప్రమాదాలు జరిగిన వారిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి 108 పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆపద్బాంధవుడు, తల్లి, తండ్రి లాంటి వృద్ధులకు పెన్షన్లు 200 నుండి 1000 రూపాయలకు పెంచి ఇంట్లో పెద్దన్న పాత్ర పోషించిన మహానుభావుడు, రైతుల కష్టాలను చూసి రైతులకు రుణమాఫీ చేసి ఉచిత కరెంటు ఇచ్చిన రైతు బిడ్డ, ప్రజలకు సేవ చేసే ఇలాంటి మహానుభావుడికి ఆ దేవుడు మరెన్నో జన్మలు ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి వారిని స్మరించుకుంటూ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.